హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను వేరియబుల్స్ ఇన్ పైథాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో వేరియబుల్స్ గురించి తెలుసుకునేటప్పుడు మనకి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా రేజ్ అవుతాయి. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. మామూలుగా మనం సమ్ కమాండ్ ప్రాంప్ట్లో 2+3 అని టైప్ చేసింగానే ఎంటర్ నొక్కింగానే మనకి 5 అనేది డిస్ప్లే అవుతుంది. సో అది మ్యాథమెటికల్ టర్మ్స్లో సమ్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఇలా చేసినప్పుడు. కానీ ఆల్జీబ్రా పరంగా నేను x+y ఇలాంటివి చేయాలనుకుంటే ఎలా చేయాలి? సో అలాంటి కండిషన్స్లో మనకి వేరియబుల్స్ అనేది యూజ్ అవుతుంది. సో నేను ఇప్పుడు x+y ఈ ఎక్స్ని వైని యాడ్ చేయాలనుకుంటే నేను ఎక్స్కి ఒక వాల్యూని అసైన్ చేయాలి, వైకి ఒక వాల్యూని అసైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను x ఈజ్ ఈక్వల్ టు 2 అనే వాల్యూని అసైన్ చేశాను అనుకుందాం. అంటే 2 అనే వాల్యూని నేను ఎక్స్కి అసైన్ చేస్తున్నా. ఇక్కడ ఈక్వల్ టు అనే సింబల్ నేను అసైన్ చేస్తున్నాను అని అర్థం. సో కమాండ్ ప్రాంప్ట్లో ఇప్పుడు నేను x ఈజ్ ఈక్వల్ టు 2 అని టైప్ చేసింగానే నాకు ఎంటర్ నొక్కింగానే ఏం డిస్ప్లే అవ్వదు. సో ఎందుకంటే నేను వాల్యూని అసైన్ చేస్తున్నా. ఇప్పుడు x+5 అని కమాండ్ ప్రాంప్ట్లో టైప్ చేసింగానే నాకు 7 అనే అవుట్కమ్ డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే x వాల్యూ 2 అసైన్ చేశా కాబట్టి 7 అనే అవుట్కమ్ నాకు డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 2 అనే వాల్యూని ఎక్స్కి అసైన్ చేసా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ వేరియబుల్స్? వేరియబుల్స్ ఆర్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ కంటైనర్ వేర్ వి స్టోర్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంటైనర్ అనుకుంటే 2 అనే వాల్యూని నేను స్టోర్ చేసుకున్నా. ఆ స్టోర్ చేసుకున్న కంటైనర్ నేమే ఎక్స్. సో ఇదే వేరియబుల్ అంటే. అండ్ ఈ వేరియబుల్స్ని మనం డిఫైన్ చేసే నేమ్స్ ఇచ్చేటప్పుడు మనం ఆల్ఫాబెట్స్ కానీ నెంబర్స్ కానీ లేదా అండర్స్కోర్ కానీ యూజ్ చేయొచ్చు. స్పెషల్ సింబల్స్ ఏం యూజ్ చేసి మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేయకూడదు. అండ్ పైథాన్లో ప్రతి ఒక్కటి మనం ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తాం. ఇక్కడ x ఈక్వల్ టు 2 అని వాల్యూని అసైన్ చేశానంటే 2 అనేది ఇక్కడ ఆబ్జెక్ట్, x అనేది వేరియబుల్ నేమ్. 2 అనే ఆబ్జెక్ట్ని x అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నా అని. వై దే ఆర్ కాల్డ్ యాజ్ వేరియబుల్స్? వేరియబుల్ అనగానే మనం వాల్యూని చేంజ్ చేసుకోవచ్చు అని అర్థం. సో ఇక్కడ నేను x ఈజ్ ఈక్వల్ టు 2 అనే వాల్యూని ఆల్రెడీ ఎక్స్కి అసైన్ చేశాను. ఇప్పుడు నేను అగైన్ దాని ఒక వాల్యూని చేంజ్ చేస్తున్నా. x ఈజ్ ఈక్వల్ టు 5 అని కమాండ్ ప్రాంప్ట్లో టైప్ చేసి నెక్స్ట్ x+5 అని టైప్ చేస్తే నాకు అవుట్పుట్ 10 డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే నేను x ఈజ్ ఈక్వల్ టు 5, 2 నుంచి 5కి అగైన్ నేను వాల్యూ చేంజ్ చేసుకున్నాను, ఇంకో 5 యాడ్ చేసా. సో ఇక్కడ ఒక 5+5 10. సో మనం వేరే వాల్యూస్ని చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి వాటిని వేరియబుల్స్ అనేసి అంటాం. అండ్ డూ వీ వాంట్ టు డిఫైన్ ద టైప్ ఆఫ్ వేరియబుల్? సో మనం టైప్ ఆఫ్ వేరియబుల్ పైథాన్లో డిక్లేర్ చేయక్కర్లేదు ఆటోమేటిక్గా. సో వేరే ప్రోగ్రామ్స్లో మనం ఇంట్ x ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇలా 5 అనేది ఏ టైప్, ఇంటీజర్ టైప్ అని ఇలా డిఫైన్ చేయాలి డేటా టైప్. కానీ పైథాన్లో మనం అలా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఏమి లేదు. నెక్స్ట్ వాట్ టు డూ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ద అవుట్పుట్ ఆఫ్ ప్రీవియస్ ఆపరేషన్? ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఆపరేషన్ కమాండ్ ప్రాంప్ట్లో నాకు ఇది అనుకుంటే 10. సపోజ్ నేను ఇదే అవుట్పుట్ను యూజ్ చేసుకొని 10+4తో అగైన్ ఎడిషన్ చేయాలి. అంటే 10 అనేది సేమ్ అవుట్పుట్ని యూజ్ చేసుకొని. సో ఇలా సేమ్ అవుట్పుట్ మళ్ళీ యూజ్ చేయడానికి మళ్ళీ ఆ డిజిట్ని రాయడం కన్నా మనం అండర్స్కోర్ కూడా యూజ్ చేసుకొని అవుట్పుట్ని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మన కమాండ్ ప్రాంప్ట్లో ఇలా టైప్ చేసి ఎంటర్ నొక్కితే 14 అని డిస్ప్లే అవుతుంది. సో ఇలా చేయడం బదులు కమాండ్ ప్రాంప్ట్లో మనం _+4 అని యూజ్ చేసినా మనకి 14 అనే అవుట్పుట్టే వస్తుంది. ఎందుకంటే ఈ అండర్స్కోర్ అనేది మనకి ప్రీవియస్ అవుట్పుట్ని ఇండికేట్ చేస్తుంది. సో ప్రీవియస్ అవుట్పుట్ 10 కాబట్టి 10ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ కెన్ ఐ అసైన్ స్ట్రింగ్ వాల్యూస్ టు వేరియబుల్స్? సో స్ట్రింగ్ వాల్యూస్ని వేరియబుల్స్గా అసైన్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అనేది స్ట్రింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా. సపోజ్ యూట్యూబ్ అనేది ఇలా కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఈ స్ట్రింగ్ని నేను నేమ్కి అసైన్ చేస్తున్నాను. నేమ్ అనేది వేరియబుల్. సో ఈక్వల్ టు సింబల్ యూజ్ చేసామంటేనే మనం దీన్ని అసైన్ చేస్తున్నాం అర్థం. సో కమాండ్ ప్రాంప్ట్లో నేను మళ్ళీ నేమ్ అని టైప్ చేస్తే నాకు నా స్ట్రింగ్ అనేది డిస్ప్లే అయింది. సో నేను ఈ స్ట్రింగ్కి వేరేదేమైనా యాడ్ చేయాలనుకుంటున్నాను. సో అలా యాడ్ చేయడానికి నేను స్ట్రింగ్ ఒక వేరియబుల్ ప్లస్ యాడ్ చేయాలనుకుంటున్న స్ట్రింగ్ యాడ్ చేస్తున్నా. సో దట్ అవుట్పుట్ నాకు ఇలా డిస్ప్లే అవుతుంది. సో
నెక్స్ట్ కెన్ వి ఫెచ్ క్యారెక్టర్స్ ఆఫ్ ఏ స్ట్రింగ్. సో స్ట్రింగ్ అంటేనే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా. సో యూట్యూబ్ అనే స్ట్రింగ్లో వై అనేది ఒక క్యారెక్టర్, ఓ అనేది ఒక క్యారెక్టర్, ఇలా ఇవన్నీ ఒక క్యారెక్టర్స్. సో ప్రతి క్యారెక్టర్కి ఒక ఇండెక్స్ అనేది ఉంటుంది స్ట్రింగ్లో. సో ఇప్పుడు నేను ఒక్క పర్టిక్యులర్ క్యారెక్టర్ని ఫెచ్ చేయాలనుకుంటే, సో ఆ నేమ్ అంటే ఇక్కడ యూట్యూబ్కి ఏదైతే నేను వేరియబుల్ నేమ్ యూజ్ చేస్తున్నానో ఆ వేరియబుల్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్లో మనకి ఏ క్యారెక్టర్ అయితే కావాలో దాని ఒక ఇండెక్స్ నెంబర్. సో నాకు 0th ఇండెక్స్ క్యారెక్టర్ కావాలి. సో 0 ఇండెక్స్లో క్యారెక్టర్ వై ఉంది కాబట్టి నాకు అవుట్పుట్ వై అనేది డిస్ప్లే అవుతుంది. లేదు నాకు 8th ఇండెక్స్ క్యారెక్టర్ కావాలి, నాకు ఇక్కడ 8 ఇండెక్స్ లేదు కదా, సో నాకు ఎర్రర్ డిస్ప్లే చూపిస్తుంది. సో ఓకే. నెక్స్ట్ కెన్ ఐ యూజ్ నెగిటివ్ నెంబర్స్ ఇన్ ఫెచింగ్. ఓకే, ఇలా ఇండెక్సెస్ ఓన్లీ పాజిటివ్ కదా, సో నెగిటివ్ నెంబర్స్ యూజ్ చేసుకోవచ్చా అంటే ఎస్ అఫ్ కోర్స్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నుంచి చూస్తే 0, 1, 2, 3 ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్. అదే వెనక నుంచి వస్తే -1, -2, -3 ఇలా మనం నెగిటివ్ ఇండెక్సెస్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నాకు నేమ్ ఆఫ్ -1th ఇండెక్స్ ఏంటి అంటే ఈ, కాబట్టి నాకు ఈ అనేది డిస్ప్లే అవుతుంది. సో అలా మనం నెగిటివ్ ఇండెక్సెస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ 2 or more క్యారెక్టర్స్. సో ఒక క్యారెక్టర్ని ఫెచ్ చేయాలంటే ఇలా చూసాం ఇండెక్స్. సో అలా కాకుండా నాకు ఆ స్ట్రింగ్లో 2 or more క్యారెక్టర్స్ని ఫెచ్ చేయాలనుకుంటే, నేను ప్రింట్ చేయాలనుకుంటే ఏమన్నా యూజ్ చేయొచ్చా అంటే ఆఫ్ కోర్స్ అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ వేరియబుల్ నేమ్, ఈ స్ట్రింగ్కి తీసుకున్న వేరియబుల్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్, నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్లో 0 ఇండెక్స్ నుంచి 2th ఇండెక్స్ వరకు నాకు క్యారెక్టర్స్ కావాలి. 2 అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది, ఇంక్లూడ్ అవ్వదు. అండ్ మధ్యలో మనం దీన్ని యూజ్ చేస్తున్నాం 2 dots లాగా. సో 0 ఇండెక్స్ నాకేముంది, వై ఉంది. సో 2th ఇండెక్స్ ఏంటి, యూ ఉంది. అంటే యూ అనేది ఎక్స్క్లూడ్ అయ్యి ముందున్న వరకు డిస్ప్లే అవుతుంది, వైవో మనకి అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. సేమ్ అలానే నాకు 1 ఇండెక్స్ నుంచి 4th ముందు ఉన్న ఇండెక్స్ వరకు క్యారెక్టర్స్ డిస్ప్లే అవ్వాలి. అంటే సో 1 ఇండెక్స్ ఏంటి, ఓ, యూ, టీ. సో 4th ఇండెక్స్ ముందు టీ వరకు ఉంది. సో అవుట్పుట్ అనేది నాకు డిస్ప్లే అవుతుంది. అలా లేదు నాకు దీని మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు 1 నెక్స్ట్ తర్వాత ఇలా కాలన్ పెట్టాము అంటే ఫస్ట్ ఇండెక్స్ తర్వాత ఎండ్ వరకు మనకి ప్రింట్ అవుతుంది అని. సో ఫస్ట్ ఇండెక్స్ నాకు ఓ ఉంది, ఓ తర్వాత ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ వరకు నాకు డిస్ప్లే అవుతుంది. అండ్ దీని మీనింగ్ ఏంటంటే, ఇండెక్స్ ముందు కాలన్ పెట్టాము అంటే ఆ పర్టికులర్ ఇండెక్స్ ముందు ఉన్నది మొత్తం మనకి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నాకు 4th ఇండెక్స్లో ఏముంది, యూ ఉంది. సో ఈ యూ అనేది ఎక్స్క్లూడ్ అయ్యి ముందు ఉన్నది మొత్తం మనకి ప్రింట్ అవుతుంది, TUOY మొత్తం ఇదంతా కూడా ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ దీని మీనింగ్ ఏంటి అంటే, నాకు 3rd ఇండెక్స్ నుంచి 10th ముందున్న ఇండెక్స్ వరకు మొత్తం ప్రింట్ అవుతుంది. సో 3rd ఇండెక్స్ ఏంటి, నాకు టీ నుంచి 10th ముందు ఉండే ఇండెక్స్ అంటే నాకు 10th ఇండెక్స్ లేవు, ఇక్కడ ఓన్లీ 6th ఇండెక్స్ వరకే ఉంది. సో లాస్ట్ వరకు ఎక్కడైతే ఎండ్ వరకు స్ట్రింగ్ ఎండ్ వరకు ప్రింట్ అయిపోతుంది. సో ఈ వరకు ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ కెన్ ఐ చేంజ్ వాల్యూ ఆఫ్ ఏ స్ట్రింగ్. సో ఇక్కడ నాకు యూట్యూబ్ అనే స్ట్రింగ్ నేను తీసుకున్నా కదా, నాకు ఇప్పుడు యూట్యూబ్ అనే స్ట్రింగ్ వద్దు, నాకు మై ట్యూబ్ అనే స్ట్రింగ్ కావాలి. సో నేను అలా చేంజ్ చేసుకోవచ్చా, ఒకసారి ట్రై చేసి చూద్దాం. సో నేనేం చేస్తున్నానంటే స్ట్రింగ్ యొక్క వేరియబుల్ నేమ్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్ 0 to 3 అంటే 0 ఇండెక్స్ నుంచి 3 ముందలు ఉండే ఇండెక్స్ వరకు అంటే YOU, ఈ ప్లేస్లో నాకు మై అనేది రావాలి ఈ స్ట్రింగ్ని చేంజ్ చేయాలంటే. సో మై అని పెట్టాను, కానీ నాకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే మనం స్ట్రింగ్స్లో ఉన్న వాల్యూస్ని చేంజ్ చేయలేం, ఎందుకంటే స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. సో మనం చేంజ్ చేయలేం. సో ఇంకే ఏదైనా ప్రొసీజర్ ఉందా, చేంజ్ చేయొచ్చా యూట్యూబ్ నుంచి మై ట్యూబ్గా అంటే ఎస్, మనకి ఇంకో ప్రొసీజర్ ఉంది. జస్ట్ నేను మై అనేదానికి యాడ్ చేస్తున్నాను, ట్యూబ్ అనేది యాడ్ చేస్తున్నా. సో ఇలా యాడ్ చేసుకోవచ్చు, మై ప్లస్ నేమ్ ఆఫ్ 3 కాలన్ అంటే 3 ఇండెక్స్ టీ నుంచి ఎండ్ వరకు ప్రింట్ అవుతుంది, అంటే TUBE వరకు ప్రింట్ అవుతుంది. సో ఇలా కూడా మనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ట్యూటోరియల్.